ఏళ్లలో తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పుడు 14 నెలల్లోనే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాహుల్ రేవంత్ ట్యాక్సులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. 10 సంవత్సరాల పాటు కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ చేసిందో మనం చూసాం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఎన్నో త్యాగాలు చేసి పోరాటాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇంకా కుదుట పడల. తెలంగాణను రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టాడు. ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి 14 నెలలలో అనేక రకాలుగా అది బిల్డర్స్ కానీ, వ్యాపారస్తులు కానీ, కంపెనీలు కానీ అన్ని రకాలుగా బెదిరింపులు, ఒత్తిడిలు, అక్రమ కేసులు, ప్రభుత్వం తరఫున ఇబ్బందులు పెట్టి ఈరోజు నోటీసులు ఇచ్చి వసూళ్లు చేస్తున్న విషయము ఈరోజు మనం చూస్తా ఉన్నాం.